E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. మైనింగ్ ఏడి నివాసంలో ఎక్సైజ్ రైడ్స్, బోడుప్పల్లోని జయరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. సూర్యాపేట, తాండూరుతో పాటు 12 చోట్ల తనిఖీలు, అసిస్టెంట్ డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీల పరిశీలన, 2 అంతస్తుల భవనం, 2 కార్లు, 1.50 లక్షల నగదు గుర్తింపు, 2 బైకులు, జగిత్యాల జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు, మరికొన్ని ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. మైనింగ్ ఏడి జయరాజుకు సంబంధించిన నివాసాలు, ఆస్తులపై అధికారులు సోదా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బోడుప్పల్లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 12 ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మైనింగ్ ఏడి ఎవరైతే ఉన్నారో ఈ జయరాజుకు సంబంధించి మరి ఆసక్తికర విషయాలు, కీలక అంశాలు మరి ఎక్సైజ్ ఈ దాడుల నేపథ్యంలో బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అంటే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే ఏదైతే జీతం కాకుండా బయట మరి ఆ ప్రభుత్వ అధికారిగా ఉండి వారు అవినీతికి పాల్పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళను ఈ ఏసీబీ అనేది అప్పుడు పట్టుకుంటుంది, సోదాలు నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో అయితే ఆదాయం మించి ఆస్తులు ఇతడు కూడబెట్టినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద తనిఖీలు నిర్వహించారు. అయితే జయరాజు మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నట్లయితే సమాచారం ఉంది. హైదరాబాద్ ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అయితే జయరాజుకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం అయితే అందింది. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో ఇప్పటివరకు అయితే 2 అంతస్తుల భవనం, 2 కార్లు, 1.50 లక్షల నగదు, 2 బైక్స్, జనగాం జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇంకా సోదాలు కూడా ఇంకా కొనసాగుతున్నట్లు అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. E6 టీవీ బ్రేకింగ్ న్యూస్ వివరాలు ఇవి. కీప్ వాచింగ్ E6 టీవీ.